అంత పెద్ద లిస్టా? అవునక్క, చాలా చిన్న లిస్ట్. జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుందంతే. మనకి నెలకి 50 కిలోల బియ్యం, తాయారుకి 25 కిలోల బియ్యం. 25 కిలోలా? పాపం, ఆమె సైజ్ ఏంటి, నువ్వు రాసిన రైస్ ఏంటి? 25 కిలోలు పంట కింద కూడా రావు. ఒక 100 కిలోలు రాయక్క. సర్లే, 100 కిలోల రైస్. మనకి 5 కిలోల ఆయిల్, తాయారికి 10 కిలోల ఆయిల్. 10 కిలోలు ఎందుకే? పాపం, ఆయిల్ తక్కువగా తినడం వల్ల ఎలా చిక్కిపోయిందో చూసావు కదక్కా. నిజమే నిజమే. దూడ పిల్లలా ఉండే మనిషి తిరిగి తిరిగి కోడి పిల్లలా తయారైంది. నువ్వు చెప్పినట్టు 10 కిలోలు రాస్తానులే. అలాగే 10 కిలోల కందిపప్పు, 15 కిలోల పెసరపప్పు, 25 కిలోల మినపప్పు రాశాను. పప్పులు రాసావక్క. మరి ఉప్పు, చింతపండు, పంచదార, కారం ఇవన్నీ? అవి కిలోల్లో ఎందుకే? మరి గ్రాముల్లో రాస్తావా? కాదే, బస్తాల్లో రాశాను. బస్తాల్లోనా? మీరు మనుషులు కాదు అమ్మాయిలు, దేవతలు. జీడిపప్పు మాత్రం బస్తాల్లో మాత్రం రాయండి అమ్మా. నాకు అసలే జీడిపప్పు అంటే ప్రాణం. అది లేకపోతే ముద్ద కాదు కదా, కనీసం మెతుకు కూడా దిగదు. తాయారు అక్క మొత్తం వినేసిందేమో. ఏం తయారు పిన్ని? మేము చెప్పినవన్నీ సరిపోకపోతే ఇంకా ఏమేం కావాలో చెప్పు, అవి కూడా రాసిస్తాము.